ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. యోబు గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుడు మహాజ్ఞాన సంపన్నుడు. దేవుడు మహాజ్ఞాన సంపన్నుడు. 11వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుంటే, దేవుడు యోబు మాటలు వినడం మనం చూస్తాం. 11వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో ఆయన నా సమీపముగా నడిచిపోచున్నాడు కానీ నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోవుచున్నాడు కానీ ఆయన నాకు కనబడడు అంటాడు. ఆయన కంటికి కనబడడు. మనం విశ్వాస నేత్రంతో ఆయన చూడాల్సిందే. భౌతికంగా ఆయన చూడలేం. ఈ దృశ్యమైన జగత్తుకు అదృశ్యమైన జగత్తుకు మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. ఈ మధ్య రేఖను మనం దాటలేం. ఎలీఫజేమో అదృశ్య జగత్తులో నేను దర్శనం చూశాను అంటాడు. దేవుడు ఆత్మ. ఆయనను భౌతికమైన నేత్రాల్లో మనం చూడలేం. కాబట్టి ఆయనే సర్వాన్ని సృష్టించినవాడు. 12వ వచనంలో అంటాడు, ఆయన పట్టుకొని పోగా ఆయన్ని అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయన అడుగు తగినవాడెవడు అంటాడు. కాబట్టి ఆయనకు తన ఇష్టం వచ్చినట్లుగా చేయగల సమర్థుడే. ఆయన అడ్డగింపగలవాడు కానీ ఆయన అడుగు తెగింపగలవాడు కానీ ఎవడు లేడు. ఎందుకంటే సర్వ జగత్తును సృష్టించిన సృష్టికర్త ఆయన. ఇంకా మనం చూస్తే 13వ వచనంలో, దేవుని కోపము చల్లారదు, రాహాబు సహాయులు ఆయనకు లోబడతారు. రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు అంటున్నాడు. రాహాబు అనేది ఒక బ్రహ్మాండమైన దుష్టశక్తి. ఈజిప్ట్ పురాణాల్లో రాహాబు దాని యొక్క పైచాచిక శక్తులు వర్ణించబడ్డాయి. రాహాబు అనే మాట హిబ్రూ బైబిల్లో 6 సార్లు కనిపిస్తుంది. ఈ మాటకు మూలార్థం గర్వం. కొన్నిసార్లు ఈ రాహాబు అనే మాటను ఐగుప్తు దేశానికి సూచనగా కూడా వాడడం జరిగింది. కీర్తన 87:4లో, 89:10లో, 74:14లో, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో, 51:9లో మనం చూస్తాం. ఇక్కడ యోబు ఈజిప్ట్ గురించే మాట్లాడుతూ ఉండవచ్చు. రాహాబు అనేది వినాశాత్మకమైన ప్రతీక శక్తి. కొందరు పండితులు ఊహించినట్లుగా ఇది ఒక సముద్ర జంతువులాగా కూడా ఉంది అని చాలామంది బైబిల్ పండితులు చెప్తారు. అయితే ఈ రాహాబుకి యెహోషువ గ్రంథంలో కనిపించే వేశ్య అయిన రాహాబు పేరుకు ఏమాత్రం సంబంధం లేదు. హిబ్రూ భాషలో ఆమె పేరు ఉచ్చారణ వేరుగా ఉంది. దాదాపుగా రాఖాబ్ అని ఉచ్చరిస్తారు. అయితే ఇక్కడ రాహాబ్ అనేది ఘటసర్పం. ఘటసర్పం అంటే సాతాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం కదా. ఈ ఘటసర్పమైన సాతాను మిఖాయేలు అనే దేవదూత
అనుచరులతో శత్రువుతో పోరాడడం మనం చూస్తాం. ఇది జరగబోయే సంగతి. యెషయా గ్రంథం 27:1 మకరం అని కూడా చెప్పబడుతుంది. ఈ ప్రవచన నెరవేర్పే ప్రకటన గ్రంథం 12 మిఖాయేలు చేతిలో ఓడిపోవడం అయి ఉండొచ్చు. యోబు ఇక్కడ రాహాబు సహాయకులు ఆయనకు లోబడతారు, అలాంటి వాళ్ళే లోబడతారు కదా, నాలాంటి వాడు ప్రత్యుత్తరం ఇవ్వడానికి నేనెంతటి వాడిని అంటున్నాడు. 14వ వచనంలో చూస్తే, కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడును, ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను అంటున్నాడు. 15వ వచనంలో అంటాడు, నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను అంటాడు. న్యాయకర్త ఆయనే అని నేను ఆయన బతిమాలుకుంటాను అంటాడు. న్యాయకర్త ఆయనే అని నేను ఆయన బతిమాలుకుంటాను అంటాడు. ఇంకా 16వ వచనంలో, నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను ఆయన నా మాట ఆలకించాడని నేను చెప్పజాలను నమ్మజాలను అంటాడు. కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే దేవుని కృప కోసం, దేవుని క్షమాపణ కోసం మనం ప్రార్థన చేయాలంతే, వేరే మార్గం లేదు. నేను మనిషిని మాత్రమే, దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చినా నేను నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే నేను బలహీనుణ్ణి అంటున్నాడు యోబు. ఇంకా 17వ వచనం నుంచి మనం చూస్తే 24వ వచనం వరకు, 17వ వచనంలో, ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింప చేయుచున్నాడు అంటున్నాడు. దేవుడు నా మీద కోపగించాడు, అందుకే క్రమశిక్షణ కోసం ఈ కష్టాలు రానిచ్చాడు. ఇక్కడ యోబుకి నిష్కారణంగా కష్టాలు ఎందుకు వచ్చాయో నాకు తెలియట్లేదు అంటాడు. నిష్కారణంగా కష్టాలు ఎందుకు వచ్చాయో నాకు తెలియట్లేదు అంటాడు. న్యాయవంతుడినై ఉండి నేను అబద్ధికుడిగా ఎంచబడుతున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మానజాలని గాయాలు కలిగినాయి అని 34వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. 34వ అధ్యాయం 6వ వచనంలో, యోబు యథార్థవంతుడు, యోబుకు బాధలు కష్టాలు నిష్కారణంగా వచ్చాయని మొదటి 2 అధ్యాయాల్లో ప్రభువే చెప్పారు. ఇంకా మనం చూస్తే 18వ వచనంలో యోబు అంటారు, ఆయన నన్ను ఊపిరి తీయనీయడు, చేదైన వాటిని నాకు తినిపించాడంట. అంటే నా ప్రాణానికి విశ్రాంతి లేకుండా పోయింది, విశ్రాంతి లేకుండా పోయింది. ఇంకా 19వ వచనంలో అంటారు, బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే ఉన్నానని ఆయన నన్ను, న్యాయవిధిని గూర్చి వాదము కలగగా ప్రతివాదిగా నుండ తెగించేవాడెవడని ఆయన నన్ను. కాబట్టి బలవంతుడైన, శక్తి కలిగిన వాడు, ఆయన న్యాయవిధిని విధించువాడు. కాబట్టి దేవుని ఎదుట మాట్లాడగలిగేది ఏముంది అంటాడు. 20వ వచనంలో, నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరం మోపును, నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును అంటాడు. నా మాటలే నాకు తీర్పు చెబుతాయి, నేను మంచివాడిని అని నటించినా లాభం లేదు, నేను మంచివాడిని అయినా సరే ఏ విధమైన లాభం ఉండదు. దేవుని సన్నిధిలో నా మంచితనాన్ని నేను నిరూపించుకోలేను. యోబు అంటాడు, నేను యథార్థవంతుడైనా నా సంగతి నాకు అర్థం కావట్లేదు, నేనంటే నాకు అసహ్యం వేస్తుంది అంటున్నాడు.
ఈ లోకంలో కొంతమంది ఉంటారు, వారికి దేవుడు ఎవరో తెలియదు. అలాంటి వారు దేవుణ్ణి, ఆయన తీర్పును తృణీకరిస్తారు. అలాంటి వాళ్ళు అకస్మాత్తుగా అపాయంలో చిక్కుకుంటారు. ఏం చేసినా ఒకటే కాబట్టి యథార్థవంతుల్ని కానీ దుష్టుల్ని కానీ భేదం లేకుండా ఆయన అందరిని నశింపజేస్తున్నాడు అని వాదిస్తున్నాడు. మనం ఆలోచన చేస్తే ఏ భేదం లేదు. మనుషులందరూ పాపం చేసి దేవుని శిక్షకు గురవుతున్నారు. అందరికీ కష్టాలు వస్తాయి. మంచి వాళ్ళకు చెడ్డ వాళ్ళకు అందరికీ మరణం సంప్రాప్తం అవుతుంది. ఇందులో వాళ్ళు వీళ్ళని భేదం ఏమీ లేదు. కానీ మంచివారికి, క్రీస్తును కలిగిన వారికి జీవితానంతరం దేవుడు బహుమానాలు ఇస్తాడు. ఇంకా 22వ వచనంలో మనం చూస్తే ఏమి చేసినా ఒకటే, యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదం లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని వాదిస్తున్నాడు. సమూల ధ్వంసం ఆకస్మికంగా కలిగి నాశనం చేయగా నిర్దోషుల ఆపదలను చూసి అపహాస్యము చేయును అంటున్నాడు. దేవుడు నీతిమంతులను కూడా శ్రమపరుస్తాడు. భూమి దుష్టుల చేతికి అప్పగించబడతా ఉంది. వారి న్యాయాధిపతులు కొన్నిసార్లు మంచి చెడ్డలు గుర్తించకుండా ఉంటారు. ఇవన్నీ ఈ సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సమాజంలో జరిగే ప్రతి సంఘటనను దేవుడు జరిగిస్తూ ఉన్నప్పుడు అలా ఉన్నాడు, అలా చూస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు న్యాయస్థానాల్లో కూడా మంచి వారికి న్యాయం జరగకపోవచ్చు. ఈ 23-24 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తున్నాం. దేవుని గూర్చి యోబు పలికిన మాటలన్నిటిలో ఇవే కాస్త కఠినంగా ఉన్నాయి. తాను నిరాశలో పూర్తిగా అధమ స్థితికి దిగజారిపోయి దేవుడు చేసిన వాటిని అపార్థం చేసుకోవడంలో యోబు ఇక్కడ కొంత పతనమయ్యాడు. దేవుణ్ణి ఒక క్రూరమైన నియంతగా, కనికరం లేనివాడుగా ఉన్నాడేంటి అని చిత్రీకరించాడు. న్యాయవంతులు దుర్మార్గులని తేడా చూపని దేవుడిగా ఇక్కడ వర్ణిస్తున్నాడు యోబు. అయితే యోబు దుర్మార్గుడని ఈ మాటల వల్ల రుజువు కావడం లేదు. ఎందుకంటే అతడు ఎడతెరిపి లేకుండా బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. తనను వేధించే ప్రశ్నలు ప్రపంచంలో అత్యంత యోగ్యుడైన వాడు కూడా ఇలా మాట్లాడించగలవు అని మనకు అర్థమవుతుంది. శరీరం ఆత్మ బాధతో మెలుగులు తిరిగిపోతూ ఉంటే దారి తెన్ను తోచని మనిషి దేవదూతలాగానో లేదా కష్టాలు అనుభవించిన పవిత్రులాగానో ఎలా మాట్లాడగలరు? అయితే ఒకటి మనం గమనించాలి. ఇప్పుడు కూడా యోబు దేవుణ్ణి నిరాకరించట్లేదు. దేవుణ్ణి నిరాకరించట్లేదు. నాస్తికత్వం అనేది ఒక అజ్ఞానం. సైతాను ఇలాగే వాదించి మనుషుల్ని నాస్తికత్వాన్ని అవలంబించడానికి ప్రేరేపిస్తాడు. ఏమంటాడంటే వాడు, ఈ లోకంలో అంతా నిర్దోషుల మీదకే, అమాయకుల మీదకే అనేకమైనటువంటి అన్యాయమైన బాధలు, విపత్తులు ఉన్నాయి. దేవుడంటూ ఉంటే ఇలా చేస్తాడా? అసలు దేవుడంటూ ఉన్నాడంటావా? దేవుడంటూ ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు? ఇది సైతాన్ యొక్క తర్కం. వాడు అనేది ఏంటంటే, దేవుడు అనేవాడు ఉంటే నిర్దోషులను బాధపరచడు కదా, కాబట్టి దేవుడు లేడు, ఎవరు లేరు. ఇలాంటి వాదానికి ఒక వ్యక్తిని దిగజారుస్తాడు సైతాను. ఇది నిజం కాదని వాడికి తెలుసు, కానీ కొందరిని ఇదే నిజమని నమ్మిస్తూ ఉంటాడు. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు? దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని. యోబు ఈ ఉచ్చులో పడలేదు. కానీ అతనికి కలిగినటువంటి, ఈ లోకంలో కలిగినటువంటి కీడు విషయంలో యోబుకు కాస్త అయోమయ పరిస్థితి ఏర్పడింది. అయోమయ పరిస్థితి. భూమి దుష్టుల చేతికి అప్పగించబడింది. వారి న్యాయాధిపతులు మంచి చెట్లు గుర్తించలేకుండా ఆయన చేస్తున్నాడు. ఆయన కాక ఇవన్నీ జరిగించేవాడు మరి ఎవడో అంటున్నాడు. అయోమయ స్థితిలో పడ్డాడు.
దేవుడు దీన్ని ఎందుకు అరికట్టడం? పైగా దేవుడు దీన్ని సమర్థిస్తున్నాడు, కనిపిస్తున్నాడు ఏంటి? ఇలాంటి అయోమయ స్థితిలో ఉన్నాడు. యోబు కాలంలో బైబిల్ కానీ దేవుని సంపూర్ణ సత్యం తెలిసినటువంటి వారు కానీ ఎవరూ లేరు. అయితే యోబు నాస్తికవాది అవ్వలేదు, కానీ కాస్త అయోమయ స్థితిలో పడ్డాడు. బైబిల్ అంతా పరిచయం ఉండి బైబిల్ అంతా తెలిసి సత్యాన్ని గ్రహించినటువంటి మనం చాలాసార్లు దిగ్భ్రాంతిలో పడిపోతూ ఉంటాం. మనమే చాలాసార్లు బైబిల్ అంతా తెలుసు, దేవుడి గురించి తెలుసు, దేవుని గొప్పతనం గురించి తెలుసు, దేవుని యొక్క ఔన్నత్య స్థితి తెలుసు, దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలన్నీ తెలుసు, భక్తుల పట్ల ఆయన జరిగించిన కార్యాలు తెలుసు. కానీ మనమే చాలాసార్లు అయోమయంలో పడిపోతాం. కానీ ఇంకా యోబుల విశ్వాసంతో నడుచుకున్నాడంటే అది గొప్ప సంగతి. పైకి కనిపించే వాటి మీద మనం మనసు లగ్నం చేయకూడదు. దృశ్యమైనవి కాదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి మనం. కాబట్టి యోబు అయోమయంలో పడిపోయాడు. 25వ వచనంలో చూస్తే, పరుగు మీద పోవు అని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమం లేకయే అవి గతించిపోవచ్చున్నవి. రెల్లు పడవలు దాటిపోనట్లు అవి జరిగిపోతున్నాయి. ఎర మీదకి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోతున్నాయి అంటున్నాడు. అంటే ఒక క్షణంలో నా దినాలు గడిచిపోతున్నాయి. నా శ్రమ మర్చిపోదామని నేను అనుకుంటున్నా. 27-28 వచనాలు. నా శ్రమ నేను మర్చిపోతానని, దుఃఖముఖుడునై ఉండుట మాని సంతోషంగా ఉంటానని నేను అనుకుంటున్నా. నా సమస్త బాధలకు భయపడిపోయి వణుకుతున్నా. నీవు నన్ను నిర్దోషిగా ఎంచవని సంగతి నాకు నిశ్చయంగా ఎరిగి ఉన్నానంటాడు. నా సమస్త బాధలకు నేను భయపడి వణుకుతున్నాను. నీకు నా మీద కోపం వచ్చింది, నన్ను దోషిగా ఎంచవలసి వచ్చింది కదా, కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాస ఎలా అంటున్నాడు. నేను ఎంత మాట్లాడినా దేవుని తీర్పు ఎంత మాత్రం మారదు అనేది యోబు యొక్క ఉద్దేశం. 30-37 వచనాలు చూస్తే, నేను హిమముతో నన్ను కడుక్కున్నా, సబ్బుతో నా చేతులు కడుక్కున్నా, నీవు నన్ను గోతులు ముంచదు. నన్ను నేను శుద్ధి చేసుకున్నా ఏం ప్రయోజనం అంటున్నాడు. లాభమేమీ లేదు, నేను కడుక్కున్న ప్రయోజనం లేదు. నేనంటే నాకే అసహ్యం వేస్తుంది అంటున్నాడు. ఇంకా 32వ వచనంలో, ఆయన నా వల్లే నరుడు కాదు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము అంటున్నాడు. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అంటున్నాడు. యేసుక్రీస్తు మనుష్య కుమారుడు. మా ఇద్దరి మీద అంటే దేవుడి మీద నా మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అంటున్నాడు. యోబుకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుకను గూర్చిన నిరీక్షణ గోచరించినట్టుంది. దేవుడు తన దండాన్ని నా మీద నుండి తీసేయాలి, నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకరమైన మహత్యాన్ని నాకు కనుపరచకుండా ఉండాలి అంటారు. అప్పుడు నేను భయపడకుండా మాట్లాడతాను. మధ్యవర్తి కనుక ఉంటే దేవుని దండం నా మీద ఉండదు. అప్పుడు నా బాధ, ఈ భయం, ఈ భ్రమ నాకు కలగవు అంటున్నాడు. దేవునిది భయంకరమైనటువంటి మహత్యం. ఇక్కడ భక్తుడు అంటాడు, నేను మధ్యవర్తి లేకుండా నేను ఆయన చూడలేను. మధ్యవర్తి కనుక ఉంటే నేను భయం లేకుండా మాట్లాడతానంటున్నాడు. అయితే యోబు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే మరెంతో ఘనమైన రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ అవసరాన్ని పూర్తి చేశాడు. అందుకే తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అంటాడు.
యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు మూలంగా దేవునికి మానవులకు మధ్య సంబంధం కుదిరింది. మనిషి దేవుని చెంతకు నేరుగా చేరగలిగేటువంటి విధానం ఏర్పడింది. మనిషి దేవుని చెంతకు చేరవలసిన విధానం యేసుక్రీస్తు ద్వారా మనకు ఏర్పడింది. అందుకే యేసుక్రీస్తు వచ్చి దూరస్తులైన మనకి, సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించాడు. ఆయన ద్వారానే మన ఉభయలం తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాం అంట. చేరగలుగుతాం. కాబట్టి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈ అవసరాన్ని పూర్తి చేశాడు. యోబు ఆశించిన దానికంటే మధ్యవర్తి ఉంటే నేను క్లియర్గా మాట్లాడగలను, ఆయన ఎదుట నేను ధైర్యంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఈనాడు మనం ధైర్యంగా కృపాసనం దగ్గరికి చేరుతున్నామంటే మధ్యవర్తి అయిన యేసుక్రీస్తుని బట్టే. ఆయన మూలంగానే దేవునికి మానవులకు మధ్య సంబంధం కుదర్చబడింది. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.